బుల్డోజర్ జస్టిస్ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. బుల్డోజర్ జస్టిస్ అంటే సాధారణంగా జస్టిస్ అంటే ఏంటి? న్యాయం. ఎవరైనా ఒక నేరం చేస్తే ఆ నేరం ఆరోపణ పైన కేసు పెడతారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ముందు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు, ఆ తర్వాత విచారణ చేస్తారు, ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు కోర్టులో ఇరువైపుల అటు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఇటు ఆరోపణ గురైన నిందితుని వైపు నుంచి అక్యూజ్ వైపు నుంచి వాద ప్రతివాదాలు విన్నాక సాక్ష్యాధారాలను పరిశీలించాక కోర్టు తీర్పు చెప్తుంది. నేరం చేశాడా చేయలేదా, చేస్తే శిక్ష ఏంటి అని. ఆ శిక్ష కూడా చట్టం నిర్దేశించిన మేరకు మన క్రిమినల్ జస్టిస్ లాస్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, అంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, వీటి ఆధారంగా చట్టం ఆధారంగా శిక్షను ఖరారు చేస్తారు. ఇది న్యాయ ప్రక్రియ. సో ఈ న్యాయ ప్రక్రియలో ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే హక్కు ఉండదు. ఈవెన్ కోర్టులు కూడా చట్టానికి అతీతంగా శిక్షలు వేయవు. ఆ చట్టంలో 2 ఏళ్ల జైలు శిక్ష ఉంటే 2 ఏళ్ల జైలు శిక్షే. నాకు కోపం ఉంది కదా అని 20 ఏళ్ల జైలు శిక్ష రాదు. సో చట్టంలో లేని శిక్షలు కోర్టులు కూడా విధించవు. కోర్టులు చట్టంలో ఉన్నదాన్నే అమలు చేస్తాయి. ఇక బుల్డోజర్ జస్టిస్ అంటే ఎవరైనా నేరం చేశాడని ఆరోపణ ఉంటే వెంటనే ఆయన షాప్నో ఇంటినో కూల్చివేయడం. దీనికి విచారణ, ఛార్జ్షీటు, కోర్టులు, వాద ప్రతివాదాలు ఏవీ ఉండవు. వెంటనే ఒక నేరస్తుడు అని ప్రభుత్వ వ్యవస్థ గుర్తించడం కూడా కాదు, వెంటనే ఆయన ఇంటి మీదకి బుల్డోజర్ వెళ్ళిపోతుంది. ఇది ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, దేశంలో అనేక చోట్ల ఇది జరిగింది. దీన్ని బుల్డోజర్ జస్టిస్గా పిలుస్తారు, బుల్డోజర్ రాజ్యంగా. ఇది అనేక చోట్ల ఈ ఆరోపణలు. ఢిల్లీలో ఉదాహరణకు మత కలహాలు జరిగిన ప్రాంతంలో జంగీర్పురా ఏరియాలో మత కలహాలలో కారణమయ్యారని కొంతమంది ఇండ్లను, షాపుల్ని కూల్చివేశారు. ఉత్తరప్రదేశ్లో ఇలాగే కూల్చివేతలు జరిగాయి. ఉదయ్పూర్లో సుప్రీంకోర్టులో ఈ విచారణ సందర్భంగా ఒక లాయరు కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. సో ఉదయ్పూర్లోనైతే ఒక టెనెంట్, అంటే ఓనర్ కూడా కాదు, ఇంటి యజమానికి కూడా కాదు, అద్దెకున్నవాడు ఏదో నేరం చేశాడని ఆరోపణ ఉంటే ఆ ఇల్లును కూల్చేశారు. నిజంగా యజమాని కూడా కాదు, ఆ యజమానికి సంబంధం కూడా లేదు. సో ఈ రకమైనటువంటి పరిణామాలు బుల్డోజర్ జస్టిస్గా పిలుస్తారు. రూల్ ఆఫ్ లా వర్సెస్ బుల్డోజర్ జస్టిస్ అనే డిబేట్ నడుస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 2022లోనే కేసులు నమోదయ్యాయి, సిరీస్ ఆఫ్ కేసెస్. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక ప్రశ్న వేసింది. హౌ కెన్ ఏ హౌస్ బీ డిమాలిష్డ్ ఇఫ్ సంబడీ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ ఎ క్రైమ్? ఒక వ్యక్తి నేరము చేశాడని ఆరోపణ ఉంటే ఆయన ఇంటిని ఎలా కూల్చివేస్తారు? అంతేకాదు, కోర్టు ఇంకోటి అడిగింది, నిందితుడే కాదు, ఆరోపణే కాదు, ఈవెన్ నేరస్తుడని నిర్ణయించినా కూడా ఇల్లు ఎలా కూలుస్తారు? ఈవెన్ ఇఫ్ ఈజ్ ఎ కన్విక్టెడ్ ఆల్సో ఇల్లు ఎలా కూలుస్తారు? సుప్రీంకోర్టు ఒక ప్రాక్టికల్ ప్రశ్న అడిగింది. ఈ సుప్రీంకోర్టు అడిగింది అంటే, ఒకవేళ ఒక బాధ్యతారహితమైన కొడుకుంటాడు, వాడు బాధ్యతారహితమైన పని చేస్తాడు, దానికి తండ్రిని బలి చేస్తారా ఇల్లు కూల్చేసని? మీకు గుర్తుండే ఉంటుంది, బుల్డోజర్ జస్టిస్ పైన నేను ఇటీవల కూడా మాట్లాడాను. హైదరాబాదులో హైడ్రా ఆపరేషను బుల్డోజర్ రాజ్యము అని విమర్శ రాజకీయ పరంగా వచ్చినప్పుడు హైడ్రా ఆపరేషన్కు బుల్డోజర్ జస్టిస్కు ఉన్న తేడాను వివరిస్తూ ఇదే విషయం చెప్పాను. ఒక ఇంట్లో ఒక 2 ఏళ్ల బిడ్డ ఉంటాడు, ఒక 1 ఏడాది కూతురు ఉంటుంది. ఆ తండ్రి నేరం చేస్తాడు, కానీ నువ్వు ఇల్లు కూలిస్తే ఆ తల్లి, భార్య, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రులు, ఆ చిన్నపిల్లలు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. మరి వాళ్ళందరూ నేరం చేయలేదు కదా. నేరం చేసిన వాడికి శిక్ష విధించే క్రమంలో ఇంతమందిని శిక్షించడం కరెక్టా? వాళ్ళ నేరంలో భాగస్వాములకు కాదు. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరైనా తప్పులు చేస్తుంటే ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించరు, వారిస్తారు, వాడిని వద్దంటారు కూడా. అయినా వాడు మారక్క ఏదో నేరం చేస్తాడు. నేరం చేస్తే వాడిని, నేరస్తుని శిక్షించేది పోయి
నువ్వు ఆ ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రుల్ని, ఏ సంబంధము లేని హోమ్ మేకర్ భార్యను, చిన్న పిల్లల్ని రోడ్డు మీద పడేస్తే అది ఏ రకమైన న్యాయం అవుతుంది అని నేను అంతకుముందు వీడియోలో ప్రశ్నించాను. ఇవాళ చూడండి, మీరు సుప్రీంకోర్టు కూడా సరిగ్గా ఇదే ప్రశ్న వేసింది. కొడుకు బాధ్యతారహితుడైతే మీరు తండ్రిని ఎలా శిక్షిస్తావు, తండ్రి ఏం పాపం చేశాడు అని అడిగింది. సో అందువల్ల అయితే అదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, వీఆర్ నాట్ హియర్ టు ప్రొటెక్ట్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అనేది. అంటే మేము చట్టవిరుద్ధంగా జరిగిన నిర్మాణాలని మేము కాపాడలేదు. ఎందుకంటే ఈ మధ్య హైడ్రా భూ ఆక్రమణలు కూల్చివేస్తుంటే దాన్ని బుల్డోజర్ జస్టిస్తో లింక్ చేస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ అబ్జర్వేషన్ కూడా చాలా కీలకం. సుప్రీంకోర్టు ఏమన్నది, వీఆర్ నాట్ హియర్ టు ప్రొటెక్ట్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్. అంటే బుల్డోజర్లతో చట్ట విరుద్ధంగా జరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతను సుప్రీంకోర్టు తప్పు పట్టడం లేదు. అయితే అదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అన్నది, ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ను కూడా చట్టానికి లోబడి, నిబంధనలకు లోబడి మాత్రమే కూల్చాలి అన్నారు. అది కరెక్ట్. ఇటీవల వివిధ కేసుల్లో కూడా మన హైకోర్టు కూడా హైడ్రాకు అదే సూచన చేసింది. మీరు యాజ్ పర్ లా, యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలకు లోబడి, చట్టానికి లోబడి మాత్రమే చేయాలి. హైడ్రానే కాదు, ఏ ప్రభుత్వ వ్యవస్థకు కూడా చట్టవిరుద్ధంగా చేసే అధికారం ఉండదు. చట్టానికి లోబడి నిజంగానే అక్రమం అని తేలితే, అక్రమం అని నిర్ధారిస్తే అప్పుడు నువ్వు కూల్చాలి తప్ప, నీకు అనుమానం ఉంది, ఎవరో అక్రమం అని కంప్లైంట్ చేశారు, ఆరోపణ చేస్తే నువ్వు వెంటనే కూల్చే అధికారం హైడ్రాకు కూడా ఉండదు. అందువల్ల సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, బుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదు, అదే సమయంలో అక్రమ నిర్మాణాలని రక్షించకూడదు అని చెప్పింది. అందువల్ల ఇది చాలా కీలకమైన జస్టిస్. అయితే సుప్రీంకోర్టు ఇప్పటివరకు అన్నది అన్ని పార్టీస్ను, అంటే ఈ కేసులో అందరినీ కూడా మీరు సూచనలు చేయండి, సజెషన్ చేయండి అని ఒక న్యాయవాదికి ఆ బాధ్యత కూడా ఇచ్చారు. మీరు సూచనలన్నీ కలెక్ట్ చేసి కోర్టు ముందు పెట్టండి అని. సో దీనికి ఒక గైడ్ లైన్స్, పాన్ ఇండియా గైడ్ లైన్స్, దేశం మొత్తానికి వర్తించేటువంటి మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తాం. సో గైడ్ లైన్స్ను రూపొందించుదాం అని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఒక రకమైన జ్యుడిషియల్ లెజిస్లేషన్ అది. సో సుప్రీంకోర్టు తీర్పును మనం ఆహ్వానించాలి. ఇది రూల్ ఆఫ్ లాకు కంట్రిబ్యూట్ చేసేటువంటి ఒక మంచి తీర్పు.